ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బలరామకృష్ణులిద్దరూ కూడా జరాసంధుని దాడి నుంచి తప్పించుకుని 11 యోజనాలు ఎత్తున్నటువంటి ప్రవర్షణగిరి మీద నుంచి దూకి ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. ఆ తరువాత ఆనర్తాధిపతి శ్రీమాన్ రైవతో రేవతీసుతాం బ్రహ్మణా చోదిత ప్రాదాత్ బలాయేతి పురోదితం. ఆనర్త మహారాజైనటువంటి రైవతుడు తన కుమార్తె అయినటువంటి రేవతీదేవిని బలరామునికి ఇచ్చి వివాహం చేశాడని గతంలోనే చెప్పాను కదా ఓ పరీక్షిన్ మహారాజా. భగవానపి గోవింద ఉపయేమే కురూద్వః వైదర్భీం భీష్మకసుతాం శ్రియో మాత్రాం స్వయంవరే. పరమాత్మ స్వరూపుడు భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోవిందుడు, భూమిని రక్షించేటువంటి వాడు. గాం విందతీతి గోవింద. ఆ గోవిందుడు కూడా ఓ పరీక్షిన్ మహారాజా విదర్భ దేశానికి చెందినటువంటి భీష్మకుని యొక్క కుమార్తె అయిన రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎవరు అంటే సాక్షాత్తు శ్రియోమాత్రాం స్వయంవరే లక్ష్మీదేవి అవతారమే ఆ రుక్మిణీదేవి. భీష్మక మహారాజు కుమార్తె, విదర్భ దేశానికి చెందినటువంటి మహారాజే ఆ భీష్మకుడు. ప్రమధ్య తరసారాజ్ఞః సాల్వాదీన్ చైద్య పక్షగాన్ పశ్యతాం సర్వలోకానాం తార్క్ష్యపుత్ర సుధామివ. శ్రీకృష్ణ పరమాత్మ తన పరాక్రమంతో సాళుడు మొదలుగా కలిగినటువంటి అసురాంశతో జన్మించిన జరాసంధుడు ఇత్యాదిగా కలిగిన చేదిరాజైనటువంటి ఆ శిశుపాలుని పక్షంలో ఉన్న ఆ దుష్ట క్షత్రియులందరినీ ఓడించి సర్వలోకానాం పశ్యతాం సమస్తమైనటువంటి ప్రజలు చూస్తూ ఉండంగానే తార్క్ష్యపుత్ర సుధామివ గరుత్మంతుడు ఏ విధంగానైతే ఇంద్రలోకం నుంచి అమృతాన్ని తెచ్చాడో ఆ విధంగా సాళ్వుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది దుష్టక్షత్రియులందరినీ ఓడించి తన పరాక్రమంతో రుక్మిణీదేవిని తీసుకుని వచ్చాడు, వివాహం చేసుకున్నాడు అని తెలియజేస్తున్నారు సుఖయోగీంద్రుల వారు. రాజోవాచ. వెంటనే పరీక్షిన్ మహారాజు సందేహాన్ని వెలుబుచ్చుతున్నారు. భగవాన్ భీష్మకసుతాం రుక్మిణీం రుచిరాననం రాక్షసేన విధానేన ఉపయేమే ఇతి శృతం. అయ్యా మహానుభావ, భీష్మక మహారాజు పుత్రికైనటువంటి రుక్మిణీదేవిని, ఎటువంటిది రుక్మిణీదేవి? రుచిరానన, మనోహరమైనటువంటి ముఖం కలిగినటువంటిది. అలాంటి చక్కని రుక్మిణీదేవిని రాక్షసేన విధానేన, రాక్షస విధానంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను వివాహం చేసుకున్నాడని శృతం, వినబడింది. ఉపయేమే, వివాహం చేసుకున్నాడు. ఏ విధానంతో అంటే రాక్షస విధానంతో. రాక్షస విధానం అంటే ఏమిటంటే కన్య తనకు తానుగా తాను కోరినటువంటి వరుణ్ణి నువ్వొచ్చి నన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో అని సందేశం ఇస్తే ఆ సందేశం ప్రకారం వచ్చి ఆ కన్య పక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జయించి ఆ కన్య కోరిక ప్రకారం తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవటాన్ని రాక్షస విధానం అంటారు. ఆ పద్ధతిలో చేసుకున్నాడు కదా అని పరీక్షిన్ మహారాజు ప్రశ్నించారు. వివాహాలు మొత్తం 8 విధానాలని చెబుతున్నారు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, రాక్షసము, ఆసురము, గాంధర్వము, పైశాచికము
భగవన్ శ్రోతుమిచ్ఛామి కృష్ణస్యామిత తేజసః యథా మాగధ సాల్వాదీన్ జిత్వా కన్యాముపాహరత్. ఓ భగవత్ స్వరూప శుకయోగీంద్ర మహర్షి, నాకు వినాలనుందయ్యా. కృష్ణస్యామిత తేజసః, అమిత పరాక్రమ సంపన్నుడైనటువంటి ఆ కృష్ణస్వామి యొక్క దివ్యమైన చరిత్రను వినాలనుంది. ఏ విధంగా ఆయన మగధ దేశపు రాజు అయినటువంటి జరాసంధుణ్ణి, సాల్వుణ్ణి వీళ్ళందరినీ జయించి రాక్షస పద్ధతిలో ఆ రుక్మిణీదేవిని అపహరించాడు. కన్యాముపాహరత్, హరించి ఎలా తీసుకువెళ్ళాడు, అంతమంది వీరులుండగా వాళ్ళందరినీ ఎలా జయించాడు, ఆ విశేషాలు సంక్షిప్తంగా కాకుండా వివరంగా తెలుసుకోవాలని నాకు కోరికగా ఉందయ్యా. ఓ మహానుభావ సుఖయోగీంద్ర, చెప్పండి. ఎందువల్లంటే బ్రహ్మన్ కృష్ణకథా పుణ్యా మాధ్వీ లోకమలాపహా కోను తృప్యేత శృణ్వానః శృతజ్ఞో నిత్యనూతనా. ఓ బ్రహ్మ, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ బ్రహ్మజ్ఞ, బ్రహ్మతత్వజ్ఞానం కలిగిన ఓ సుఖయోగీంద్ర మహర్షి, కృష్ణ కథా పుణ్యా, శ్రీకృష్ణస్వామి యొక్క కథలంటే పుణ్యాన్ని ఇచ్చేటువంటివి, పవిత్రమైనటువంటివి. మాధ్వీ, అంతేకాదు వినటానికి వినసొంపుగా ఉంటాయి, హృదయంగా ఉంటాయి, మనోహరంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. లోకమలాపహా, ఈ లోకంలో ఉండే జనుల యొక్క మాలిన్యాన్నంతా పోగొట్టేటువంటివి. పాపం చేసినటువంటి వాళ్ళు తెలిసి తెలియక అజ్ఞానవశంతో మనం చేసేటువంటి దుష్కృతాలన్నీ పోవాలంటే మనోహరమైనటువంటి ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను తెలుసుకోవాలి. అదే చెబుతున్నారు పరీక్షణ్ మహారాజు గారు. లోకమలాపహాహ, లోకుల యొక్క మాలిన్యాన్ని, వాళ్ళల్లో ఉన్న పాపాన్ని పోగొట్టేటువంటి అద్భుతమైన పుణ్యప్రదమైన ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య లీలలు ఎంత విన్నా తనివి తీరదు. కాబట్టి కోను తృప్యేత శృణ్వాన, విన్నవాళ్ళు ఎవరైనా ఇక చాలంటారా, ఇంకా చెప్పండి స్వామి, ఇంకా చెప్పండి స్వామి అని అడుగుతారు. శృతజ్ఞ నిత్యనూతనా, కాబట్టి అవి విన్న కొద్దీ నిత్యనూతనా, వినేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి విన్న కొద్దీ ఇంకా కొత్త కొత్తగా ఉంటుంది తప్ప ఇక చాలండి అని అనాలనిపించదు. భూషణములు సెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణములు. ఈ శ్రవణములకు నిజమైన అలంకారాలు ఏమిటంటే కుండలాలు కాదు. భూషణములు చెవులకు, ఆ పరమాత్ముని దివ్యమైన చరిత్రల్ని వినడమే ఈ చెవులకు సార్థకత. బుధతోషణములు, పండితులందరినీ ఆనందింపజేసేటువంటివి, దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేవి. అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్నటువంటి పాపాలన్నింటినీ, సమూహాలన్నింటినీ బూడిద చేసేటువంటివి, శుష్కింపజేసేటువంటివి, పుణ్యాన్ని ఇచ్చేటువంటివి. మంగళతర ఘోషణములు, మంగళప్రదమైన చక్కని వాద్య విశేషాలు లాంటివి, శుభకార్యాలు జరిగేటప్పుడు వినిపించేటువంటి, వివాహాది శుభకార్యాల్లో వినిపించే మంగళ వాయిద్యముల యొక్క శబ్దం వల్ల మన మనస్సులో ఎంత పవిత్రమైన భావన కలుగుతుందో, ఆ స్వామి దివ్య లీలా చరిత్రలను విభూతులను శ్రవణం చేస్తూ ఉంటే అంత పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. గరుడగమను గుణభాషణములు, గరుత్మంతుడే వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి సద్గుణముల యొక్క శ్రవణములు ఇంత పుణ్యప్రదమైనవి, ఎంత విన్నా తనివి తీరదు. కాబట్టి ఓ సుఖయోగీంద్ర మహాముని దయచేసి చెప్పండి. శ్రీ సుఖ ఉవాచ, వెంటనే సుఖయోగీంద్రుల వారు సవివరంగా రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని, రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పడం ప్రారంభించారు. రాజాసీత్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రాః కన్యైకా చ వరాననా. విదర్భ దేశానికి భీష్మకుడనే మహారాజు గారు ఉన్నారు. ఆయన మహానుభావుడు. ఆయనకు 5 కుమారులు, 1 కుమార్తె. పంచాభవన్ పుత్రాః, పుత్రులేమో 5, కన్యా ఏకా చ వరానన, శ్రేష్ఠ అయినటువంటి ఒక కన్యకామణి ఉన్నది. రుక్మి అగ్రజో
రుక్మరథో రుక్మబాహురనంతరః రుక్మకేశో రుక్మమాలి రుక్మిణ్యేషాం స్వసా సతి. ఆ భీష్మకుని యొక్క పుత్రులు 5 పేర్లు వర్ణించి చెబుతున్నారు. మొదటివాడు అగ్రజ అన్నగారు రుక్మి, తరువాత రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మమాలి అనే 5 పుత్రులు ఉన్నారు. ఆ విదర్భాధిపతి అయినటువంటి భీష్మకునకు ఒకే ఒక కుమార్తె, ఆమె పేరు రుక్మిణి ఏషాం స్వసాసతి. ఈ 5 అన్నదమ్ములకి ఒకే ఒక చెల్లెలు, ఆమె పేరు రుక్మిణి అని చెప్పారు. సోపశ్రుత్య ముకుందస్య రూపవీర్య గుణశ్రియః గృహాగతైః గీయమానాః తమ్మేనే సదృశం పతిం. ఎప్పుడూ ఇంటికి వచ్చి సంభాషించేటువంటి వాళ్ళు ఆ భీష్మక మహారాజుతో ఆ సంభాషణలో భాగంగా కృష్ణుని యొక్క చరిత్రను తప్పకుండా చెప్పేవారు. అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కృష్ణుడు. అప్పటికే ఎన్నో లీలలు ఆచరించినటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలలు లేకుండా ఈ భీష్మకుని ఇంటికి వచ్చినటువంటి బంధువుల యొక్క సంభాషణ జరిగేది కాదు. అలా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ ఆ కృష్ణుని యొక్క గుణగణాల గురించి చెబుతూ ఉంటే ఈ రుక్మిణీదేవి విన్నది. సోపశ్రుత్య ముకుందస్య రూపవీర్య గుణశ్రియ. బా, శ్రీకృష్ణుడు ఎంత అందగాడండి, ఆయన పరాక్రమం ఎంత గొప్పది, ఆయన సద్గుణములు, శోభ, ఆహాహా, అలాంటి పురుషోత్తముడు ఈ జగత్తులో ఎవరూ లేరు అని ఆ శ్రీకృష్ణుని యొక్క చక్కనైన విషయాలు గృహాగతై గీయమానా, వారింటికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చక్కగా గానం చేసి చెబుతూ ఉంటే అవన్నీ విని రుక్మిణీదేవి, నాకు భర్త అంటే ఎవరంటే ఇక కృష్ణుడే, నాకు తగినవాడు ఆయనే, తమ్మేనే సదృశం పతిం. తన గుణానికి, తన రూపానికి, తన శీలానికి తగినటువంటి భర్తగా కృష్ణుడే తగినటువంటి భర్త అని అప్పుడే రుక్మిణీదేవి నిశ్చయించుకున్నది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారు, గొప్ప వరుడున్నాడండి లోకంలో కృష్ణుడు ఆయన, ఇప్పుడున్న వాళ్ళందరిలో ఆయనే శ్రేష్ఠుడు, యదువంశీయుడు, మహానుభావుడు, ఉత్తమ వరుడు అని చెప్తూ ఉంటే అతడు తప్ప వేరొకరు నాకు పతిగా నేను ఊహించుకోలేను, కృష్ణుడే నా భర్త అని రుక్మిణీదేవి భావించింది. తాం బుద్ధి లక్షణౌదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్వోఢుం మనోదధే. అదేవిధంగా అక్కడ కృష్ణస్వామి కూడా ఆ రుక్మిణీదేవి గురించి విన్నారు ఆయన. ఆమె యొక్క చక్కని బుద్ధి వైశిష్ట్యము, చక్కని లక్షణాలు, ఉదార బుద్ధి, ఆమె సౌందర్యము, చక్కని స్వభావము, సద్గుణాల సంపద, వీటన్నిటికీ ఆశ్రయభూత ఆ రుక్మిణి అన్న విషయాన్ని విన్న కృష్ణుడు కూడా తనకి తగినటువంటి పత్ని రుక్మిణియే అని ఆయన కూడా మనస్సులో ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. సముద్వోఢం మనోదధే, ఆమెనే వివాహం చేసుకోవాలని తన మనస్సులో శ్రీకృష్ణస్వామి కూడా నిశ్చయించుకునే ఉన్నారు. అంటే వారిద్దరూ సమానమైనటువంటి చక్కని గుణములు, రూపము, స్వభావము అన్నీ కలిగినటువంటి వారు. బంధూనాం ఇచ్ఛతాం దాతుం కృష్ణాయ భగినీం నృప తతో నివార్య కృష్ణద్విట్ రుక్మి చైద్యమమన్యత. బంధువులందరూ చెప్పారు ఆ విదర్భరాజైనటువంటి భీష్మకునకు, రుక్మిణీదేవికి తగినటువంటి వరుడు కృష్ణుడే అని అందరూ చెబితే కృష్ణునికే కన్యనివ్వాలి, రుక్మిణీదేవినిచ్చి వివాహం చెయ్యాలని బంధువులందరూ అనుకుంటున్నారు. బంధువుల యొక్క హృదయాల్లో ఉంది రుక్మిణికి తగిన వరుడు కృష్ణుడే, కృష్ణునికి తగినటువంటి కన్యక ఈ రుక్మిణియే అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ అన్నదమ్ములు ఉన్నారుగా 5 రుక్మిణీదేవి యొక్క అన్నలు, అందులో మొట్టమొదటివాడు రుక్మి ఉన్నాడు. మరి ఇంట్లో పెద్ద కుమారుడు కదా, అతని మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది. రుక్మికేమో రుక్మిణిని కృష్ణునికి ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రుక్మి యొక్క సత్సంబంధాలన్నీ ఎవరితో ఉన్నాయి అంటే జరాసంధుడు, శిశుపాలుడు, ఎవరైతే కృష్ణునితో వైరం కలిగి ఉన్నారో వాళ్ళందరితో చక్కగా స్నేహం కలిగి ఉన్నాడు. కాబట్టి తతో నివార్య కృష్ణద్విట్, కృష్ణుణ్ణి తన శత్రువుగా భావించేటువంటి రుక్మి చైద్యమమన్యత, రుక్మిణికి వరుణిగా కావలసిన వాడు కృష్ణుడు కాదు, చేదిరాజైనటువంటి దమఘోషుని పుత్రుడైన శిశుపాలుడే తగిన వరుడు అని అన్నగారైన రుక్మి నిర్ణయించుకున్నాడు.
తదవేత్యాసితాపాంగీ వైదర్భీ దుర్మనాభృశం విచింత్యాప్తం ద్విజం కంచిత్ కృష్ణాయ ప్రాహిణోత్ధృతం. ఈ విషయం రుక్మిణీదేవికి తెలిసింది. మా అన్నగారైనటువంటి రుక్మి బంధువుల యొక్క కోరికకు విరుద్ధంగా నన్ను నాకు ఇష్టం లేకుండా అదిగో ఆ శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు, ఇది ఎట్లా కుదురుతుంది అని మనస్సులోనే బాధపడుతోంది. దుర్మనాహ దుఃఖించినటువంటిది భృశం మిక్కిలి. ఆ విదర్భరాజ కుమార్తె అయినటువంటి ఆ రుక్మిణీదేవి ఎలాంటిది? అసితాపాంగి, నల్లనైనటువంటి కడగంటి చూపులు కలిగినటువంటి ఆ రుక్మిణీదేవి విచింత్య ఆప్తం ద్విజం కంచితు, తనకు ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముణ్ణి చక్కగా పిలిపించి కృష్ణాయ ప్రాహిణోత్ధృతం, ఓ బ్రాహ్మణోత్తమా నువ్వే నాకు దిక్కు, మా అన్నగారు రుక్మి నాకు ఇష్టం లేనటువంటి వివాహం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, నేనేమో కృష్ణుణ్ణే వరించాను, నేను కృష్ణుణ్ణి వరించినటువంటి విషయాన్ని నా సందేశాన్ని ఓ బ్రాహ్మణోత్తమ నువ్వే ద్వారకా నగరానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణస్వామికి సవివరంగా నా మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పి నా సందేశాన్ని తెలియజేసి అతన్నే నేను భర్తగా వరించానన్న విషయాన్ని ఆ స్వామికి తెలియజేసి ఇక్కడికి తీసుకురా అని ఆ బ్రాహ్మణోత్తముణ్ణి పంపించింది రుక్మిణీదేవి. అంతకు మించి ఏమీ చెయ్యలేక తనకెంతో ఆత్మీయులైనటువంటి ఒక చక్కని బ్రాహ్మణోత్తముణ్ణి ఆహ్వానించి పూజించి ఆయన్ని పంపించింది కృష్ణుని దగ్గరకు రుక్మిణీదేవి. ద్వారకాంస సమభ్యేత్య ప్రతీహారై ప్రవేశితః అపశ్యదాద్యం పురుషం ఆసీనం కాంచనాసనే. ఆ బ్రాహ్మణోత్తముడు కష్టపడి ఆ ద్వీపంలా ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని, ఆ సముద్రం నుంచి ఎంతో కష్టపడి ద్వారకా నగరాన్ని చేరుకుని ప్రతీహారై ప్రవేశితః, ఆ ద్వారం దగ్గర ఉండేటువంటి రక్షక భటులు ఆ బ్రాహ్మణోత్తముణ్ణి లోపలికి పంపించారు కృష్ణ దర్శనానికి. అపశ్యదాద్యం పురుషం ఆసీనం కాంచనాసనే, బంగారుమయమైన ఉన్నతమైన ఆసనాన్ని అధిరోహించి ఉన్నటువంటి కృష్ణస్వామిని ఈ రుక్మిణీదేవి పంపించినటువంటి బ్రాహ్మణోత్తముడు చూచాడు. చూచి దృష్ట్వా బ్రహ్మణ్య దేవస్థం అవరుహ్య నిజాసనాత్ ఉపవేశ్య అర్హయాంచక్రే యథాత్మానం దివౌకస. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముణ్ణి చూడంగానే శ్రీకృష్ణ స్వామి తాను ఆసీనుడై ఉన్నటువంటి ఉన్నతమైన ఆ స్వర్ణఖచితమైన ఆసనం నుంచి ఒక్కసారి లేచి గబగబా వచ్చి బ్రాహ్మణోత్తమునకు చక్కగా నమస్కరించి ఆయన కూర్చోవడానికి ఉత్తమాసనాన్ని చూపించి ఆయన్ని ఆసీనుల్ని చేసి, ఏ విధంగానైతే దేవతలు శ్రీకృష్ణుణ్ణి చూచినప్పుడు గౌరవ మర్యాదలు చేస్తారో దేవతల చేత సేవింపబడే ఈ శ్రీకృష్ణ స్వామి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి అంత గొప్పగా దేవతలు తనని ఏ విధంగా పూజిస్తారో అంత గౌరవ మర్యాదలతో ఆ బ్రాహ్మణోత్తముణ్ణి చక్కగా పూజించాడు శ్రీకృష్ణ స్వామి. తం భుక్తవంతం విశ్రాంతం ఉపగమ్య సతాంగతి పాణినాభిమృశన్ పాదౌ అవ్యగ్రహ తమపృచ్ఛత. ముందు ఆ బ్రాహ్మణోత్తమునికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసి చక్కని రుచికరమైనటువంటి శుద్ధమైన చక్కని భోజనాన్ని ఆయనకి అందించి ఆ తరువాత విశ్రాంతి తీసుకున్న తరువాత సత్పురుషులందరికీ గతి అయినటువంటి ఆ పరమాత్ముడు ఆ బ్రాహ్మణోత్తముడు విశ్రాంతి తీసుకున్నాక ఆయన్ని సమీపించి ఆయన పాదాలను తన కరకమలములతో స్పృశిస్తూ బ్రాహ్మణోత్తముణ్ణి తన చేతులతో స్పృశిస్తూ నమస్కరిస్తూ తమ పృచ్ఛత ఆయన్ని ఈ విధంగా పలకరించారు. కృష్ణస్వామి అడిగారు. ఎలా అడిగారు? అవ్యగ్రహ, ప్రశాంతంగా. ఆ బ్రాహ్మణోత్తముని యొక్క మనస్సు సున్నితమైనది. ఏమాత్రము ఆయన తత్తరపడకుండా ప్రశాంతంగా ఆయన హృదయంలో ఉన్న విషయాలన్నీ ఎలాగైతే చెప్పగలరో అంత స్వేచ్ఛనిస్తూ అవ్యగ్రహ, ఏమాత్రము తడబాటు లేకుండా బ్రాహ్మణోత్తమ మీకు కుశలమే కదా అని అలా ప్రశ్నిస్తూ ఆయనతో మాట్లాడుతున్నారు. కచ్చిద్ ద్విజవర శ్రేష్ఠ ధర్మస్తే వృద్ధ సమ్మత వర్తతే నాతి కృచ్ఛ్రేణ సంతుష్ట మనసస్సద. ముందు వచ్చినటువంటి అతిథి పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని ప్రకటించాలి. ఆ బ్రాహ్మణోత్తముడు వస్తే ఆయన రావటం వల్ల శ్రీకృష్ణ స్వామికి ఎంత ఆనందం కలిగిందో ఆ ఆనందాన్ని కృష్ణస్వామి తెలియజేస్తున్నారు. స్వామి బ్రాహ్మణోత్తమ, మీరు సామాన్యులు కాదు, మీ రాక నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ద్విజవర శ్రేష్ఠ, బ్రాహ్మణోత్తముల్లో శ్రేష్ఠుడవైనటువంటి ఓ ద్విజుడా, తే ధర్మ వృద్ధ సమ్మత, పండితులైన వారు మహానుభావులు మీ ధర్మాన్ని చక్కగా అంగీకరిస్తారు. మీ ధర్మము పండితుల చేత, జ్ఞానవృద్ధుల చేత, పెద్దల చేత, మహాత్ముల చేత, దేవతల చేత, అందరి చేత అంగీకరింపబడినటువంటి చక్కని ధర్మము. మీరు ఆచరించే ధర్మం అంత గొప్పది. వర్తతే నాతి కృచ్ఛ్రేణ సంతుష్ట మనసస్సద, మీరు ఏమీ కష్టపడకుండా హాయిగా మీ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రశాంత హృదయంతో ఉన్నారా? మీ మనస్సు సంతోషంగా ఉందా? మీరు సంతుష్టిని పొంది ఉన్నారా? ఏదైనా అసంతృప్తి ఉన్నదా? సంతుష్టో యరిహి వర్తేత బ్రాహ్మణో ఏన కేనచిత్ అహీయమాన స్వాధర్మాత్ సహ్యస్యాఖిల కామధుకు. బ్రాహ్మణోత్తముడు ఎలా ఉండాలో కృష్ణస్వామి తెలియజేస్తున్నారు. ఏనకే నచిత్, లభించినటువంటి ఏదైనా ద్రవ్యంతో, సంపదతో సంతుష్ట, సంతోషాన్ని పొంది బ్రాహ్మణోత్తముడు స్వాధర్మాదహీయమాన, తన ధర్మం నుంచి దిగజారిపోకుండా, చ్యుతుడు కాకుండా తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ లభించినటువంటి ద్రవ్యంతో తృప్తి పడుతూ దురాశ లేకుండా తన ధర్మాన్ని చక్కగా ఎవరైతే పాటిస్తారో అలాంటి బ్రాహ్మణోత్తముడు సమస్తమైన లోకానికి సంపదలు ఇవ్వగలుగుతాడు. తాను ప్రశాంతంగా ఉండి సంతుష్టుడై మనశ్శాంతిగా ఉంటే ఆయన చేసేటువంటి తపస్సు, యజ్ఞము, దానము, ధర్మము, అధ్యాపనము ఇవన్నీ సఫలమై లోకమే పునీతమైపోతుంది. లోకమేమిటి? దేవతలకు కూడా ఆధారం బ్రాహ్మణోత్తములే కదా. సమస్తమైన జగత్తుకి వారే ఆధారం. కాబట్టి మీరు సంతోషంతో ఉన్నారా అని అడుగుతున్నారు కృష్ణస్వామి. అసంతుష్టో అసకృల్లోకానాప్నోత్యపి సురేశ్వర అకించనోపి సంతుష్టస్యేతే సర్వాంగ విజ్వర. ఈ లోకంలో సంతోషం లేనివాడు, సంతోషం అనేది సహజ సిద్ధంగా ఉండాలి, అది స్వభావ సిద్ధంగా ఉండాలి. ఆ సంతోషం అనేది లేకుండా ఎంత లభించినా తృప్తి లేకుండా ఇంకా కావాలి ఇంకా కావాలనుకునే వాళ్ళకి ఇంద్ర పదవి ఇచ్చినా తృప్తి లేదు. ఇంకోటేదో కావాలనే కోరిక హృదయంలో పుడుతూనే ఉంటుంది తప్ప ఇక చాలు అని అనిపించదు. అలా కాకుండా సంతుష్టి చెందిన హృదయం కలిగినటువంటి వాళ్ళు, ఉన్నదానితో సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన ఆరాటం లేకుండా, మోహము ఆవేశం లేకుండా హాయిగా జీవించగలుగుతారు, నిద్రించగలుగుతారు. హాయిగా నిద్రించాలంటే ఏముండాలి? ఆరాటం ఉండకూడదు, మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది? దొరికిన దానితో సంతృప్తి చెంది మన ధర్మాన్ని మనం ఆచరిస్తే మనశ్శాంతి ఉంటుంది. మన ధర్మాన్ని విడిచిపెట్టైనా సరే అనేక రకములైనటువంటి ఎన్నో ఐశ్వర్యాలను లేదా ఇంకేదన్నా సంపాదించుకోవాలి అని పొందిన దానితో తృప్తి లేకుండా ఇంకా 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 అని ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి ఏనాడు మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు. అంతేకాకుండా ఓ బ్రాహ్మణోత్తమ, మీ వంటి భూసురులు, భూమి మీద ఉండేటువంటి దేవతలు మనశ్శాంతిగా ఉంటేనే ఇంద్రాది దేవతలకు మనశ్శాంతి కలుగుతుంది. ఎందువల్లంటే మీరు చేసేటువంటి యజ్ఞయాగాదులు, క్రతువులు, వాటిల్లో ఇచ్చేటువంటి ఆహుతులు, అదేవిధంగా యజ్ఞ సంబంధమైనటువంటి హవిర్భాగాలేగా దేవతలకు కూడా ఆహారం. మీరు మనశ్శాంతితో సంతృప్తిగా ఎప్పుడైతే యజ్ఞయాగాదులు చేస్తారో ఆ లోకాలను పరిపాలించేటువంటి దిక్పాలకులు కానీ ఇంద్రాదులు కానీ సంతోషంగా ఉంటారు. లేకపోతే మీరు అసంతుష్టితో ఉంటే లోకానికి సంతోషం ఉండదు, సాక్షాత్తు లోకపాలకుడైన దేవేంద్రుడికి కూడా సంతోషం ఉండదు స్వామి. కాబట్టి మీరు సంతుష్టిగా ఉన్నారా? సంతుష్టిగా ఉన్నవాడు అందరికన్నా ఆనందాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణ స్వామి కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు బ్రాహ్మణోత్తముణ్ణి. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో